వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని విస్తరించాలని చూస్తున్నారు. ఇందుకు జీహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు జనసేనాని. ఈ చర్యలు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని టెన్షన్ పెడుతున్నాయా? ఎన్డీఏ కూటమిని ఏపీ నుంచి తెలంగాణకు విస్తరిస్తారని అనుకుంటున్నారు. అయితే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు వ్యూహమేంటో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తెలంగాణలోని జనసేన క్యాడర్ మాత్రం పోటీ చేయాలనే ఒత్తిడైతే రోజురోజుకు పెంచుతున్న పరిస్థితి. దీంతో యువతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ను కట్టడి చేయడానికి తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. దాంతో మోదీ ఆదేశంతో గతంలోలా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతారనే టాక్ కూడా చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ చేపట్టింది. డిబేట్ లో మనతో మాట్లాడేందుకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కార్తిక్ గారు టీపీసీసీ కార్యదర్శి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్ నాయక్ గారు తెలంగాణ జనసేన అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా వెంకటరెడ్డి గారి నుంచే మనం స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటి మొత్తంగా జనసేన అని తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక టెన్షన్ పెడుతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి టెన్షన్ పడుతున్నారా జనసేన అని అడుగు పెట్టడంతో? ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రులందరికీ కూడా ప్రసాద్ గారు ఉన్నారు, ప్రత్యేకంగా నమస్కారాలు. వారికి నాకు ఆర్గ్యుమెంట్స్ జరగకూడదని కోరుకుందాము. ఒకటి. రెండవది ఏంటంటే వంశీ గారు మీరు అన్నట్టుగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఏం లేదండి. ఏం అవసరం ఉంది టెన్షన్ పడడానికి? అది ఆ రాష్ట్రంలో మా కూటమిలో, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమి ప్రభుత్వం ప్రజలు ఆదరించినారు, బ్రహ్మాండంగా ఆదరించినారు. జనసేన కేటాయించిన సీట్లన్నీ కూడా అందరికంటే బ్రహ్మాండంగా మంచి పెర్ఫార్మెన్స్ చూపించినటువంటిది అది మనకు కనపడుతున్నటువంటి అంశం. అయితే సాధారణంగా నటుడు కాబట్టి, కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి నటులలో ఉన్నటువంటి కాబట్టి రాజకీయాల్లో ఆయన నిలదొక్కున్నాడు. అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నటువంటి సందర్భం మనకున్నది కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం, మాతో కలిసి ఉన్నాడు. ఇది మాకు ఆయనకు ఉండేటువంటి ఒక సంబంధం. అంతేగాని ఆయన పోటీ చేస్తారా చేయరా, పోటీ చేస్తే మేము టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏంది అనేటువంటి దాని కింద ఏ కోణంలో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అని మీరు వాడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉందా లేదా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇద్దరు మంత్రులు ఉన్నారు. కొండ సురేఖ గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పచ్చిగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు వీళ్ళు. అట్లా నేను ఉదాహరణలు చెప్పాను. ఎమ్మెల్యేలో ఉన్నారు, రకరకాల వాళ్ళంతా వేరు, వీళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లే. కానీ అక్కడ పార్టీ అధికారంలో కొనసాగుతున్న పరిస్థితి, అందులోనూ ఒక ప్రాంతంగా విడిపోయింది తెలంగాణ. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రాంతంగా విడిపోయిన తెలంగాణలో అవతల నుంచి ఒక పార్టీని ఆదరించే పరిస్థితులు తెలంగాణ సమాజంలో ఉంటాయా? దీనికి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుందా, లేదు కలిసే ముందుకు సాగుతారా? అర్థమైంది వంశీ గారు. ఇప్పుడు నేను ఒక ఉద్యమకారుడిగా 1969 నుంచి ఉద్యమంలో ఉన్నా. 1969లో నేను విద్యార్థిగా జైలుకి వెళ్ళినటువంటిది. చాలా తక్కువ మంది ఉంటారు. నేను అప్పుడు భద్రకా కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సందర్భంలో జైలుకు ఒక 10 రోజులు వెళ్తే 5 రోజులకే వాపస్ చేసినారు. ముషిరాబాద్ జైలు ఫుల్ అయిపోయింది కాబట్టి ఒక మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చెప్పుకోవాలని కాదు. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాడు, తెలంగాణ వాడు ద్రోహి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వ్యతిరేకించడం సహజమండి. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, కలిసి ఉన్నాము, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఊహించుకొని వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అది కొంతవరకు భరించవచ్చు మనం. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ పుట్టినటువంటి వాళ్ళు, తెలంగాణ అమరుల త్యాగాల మీద ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏనాడు కూడా జై తెలంగాణ అనే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, గతంలో ఉన్నారు. అది ప్రమాదకరం అన్నది. కాబట్టి అతనికి ఉండేటువంటి అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. చాలా మంది అభిప్రాయాలు తెలంగాణని వ్యతిరేకించలేండి. ఇప్పుడు అన్ని రకాలుగా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ ఆంధ్రలో ఏం జరిగిందంటే ఇప్పుడు వస్తున్నారు, పోతున్నారు. మీకు ఒకటి ఆలోచించడం, మీరు ఎంతమంది ఆలోచిస్తారో నాకు తెలియదు. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి అనేక రకాలుగా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు కనపడుతున్నటువంటిది. ఉద్యోగాల కోసం, పనుల కోసం, ప్రైవేట్ పనుల కోసం, వ్యాపారాల కోసం తెలంగాణకు రావడం అనేటువంటిది ఏమి తక్కువ కాలేదు. వాళ్ళ పిల్లలంతా ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లలంతా చదువుకున్నాక 4-5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల లోకల్ అయితే రెడీ. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. అటు మహారాష్ట్ర నుంచి, ఒక్క నిమిషం, మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్న పరిస్థితి. అవునవును, అంతే కదా. సరే, మనం ఒక వాళ్ళ పాలన, మహారాష్ట్ర అంటే వాళ్ళ పాలన మనకు లేదు కాబట్టి, వాళ్ళ ఆధిపత్యం మనకు లేదు కాబట్టి, ఆంధ్ర ఆధిపత్యం అనేటువంటి ఉన్నది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలా అనేటువంటి దాని కింద మనకు ఉండేటువంటి ఒక ఆసక్తి. నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏం జరిగింది? తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ
నేను అమీర్పేట చౌరస్తాలో మీ కాలు ముల్లిరిగితే నేను పంటితో తీస్తాన్నారు. మొన్ననే ఈ మధ్యన మాట్లాడినారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడినారు. తెలంగాణ లేదు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, అంతా ఒకటి అనేటువంటి పద్ధతిలో ఉద్యమ పార్టీ మాట్లాడింది. కాబట్టి నేను చర్చకు మేము అతను కలిసి పోటీ చేస్తామా పోటీ చేయమా అనేటువంటి మా అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. అప్పుడుండే పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఊహాజనితమైనటువంటి సమాధానం, ఊహాజనితమైన ప్రశ్నకు నా దగ్గర ఊహాజనితమైనటువంటి ఉంటుంది. ఏం జరగబోతే రాజకీయాల్లో అనేటువంటిది రైట్. కాంబోజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో